Hello everyone, welcome to my channel and welcome to the new episode of Studying Till 5 AM actually. So 5 AM అని చెప్పాను కానీ 4:30 4 AM అట్లా అవుతుంది. సో నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో మీకు చెప్పాను ఏంటంటే నేను డే టైంలో చదవడానికి మోస్ట్లీ ప్రిఫర్ చేస్తాను అని. బట్ నేను ట్రై చేశానండి, అస్సలు అవ్వలేదన్నమాట. సో ఎందుకు రిస్క్ తీసుకోవడం, ఇట్లా రోజు పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్తే టైం అంతా వేస్ట్ అయిపోతుంది కదా. జస్ట్ వేరే ఇంకేమైనా రొటీన్ చూద్దాము, రెగ్యులర్గా నేను ఎప్పుడు ఫాలో అయ్యేదాన్ని ఇంకొంచెం చూద్దాము అని చెప్పేసి అనుకొని నేను ఈ రొటీన్ని స్టార్ట్ చేశాను. సో ఏంటి అని అంటే డే టైంలో నేను ఒక 2-3 అవర్స్ పడుకుంటున్నాను. అంటే 1:30కి అట్లా వర్క్ అయిపోగానే పడుకుంటున్నాం అనమాట. 4కి అట్లా లేచేసి మా బాబు నేను ఇంకా తను కూడా నాతో పాటు పడుకుంటాడు కాబట్టి ఇంకా ఒకేసారి లేసినాం. అండ్ ఈవినింగ్ టైంలో యాక్టివ్ ఉంటుంది. అండ్ నైట్ టైంలో మధ్యాహ్నం పడుకోవడం వల్ల నాకేం నిద్ర రావట్లేదు. సో అలా నేను 4:35 వరకు చదువుకోగలుగుతున్నాను. అండ్ ఇట్లా బ్రేక్స్ ఇచ్చి చదువుకోవడం వల్ల కూడా నాకు చదువుతున్న ఫీలింగ్ రావట్లేదు కాబట్టి నైటే కంటిన్యూస్గా 10:30 11 నుంచి స్టార్ట్ చేసి 4 వరకు కంటిన్యూ అవుతే నాకు చదివినట్టు ఫీలింగ్ వస్తుంది అండ్ ప్రొడక్టివ్గా కూడా అనిపిస్తుంది అనమాట. సో అలానే ఈరోజు సెషన్ వచ్చి 11 o'clockకి స్టార్ట్ అయింది. యాక్చువల్లీ ఈ వ్లాగ్లో నేను మీకు చూపించేది 2 days వ్లాగ్స్ అనమాట. 2 days కంటిన్యూస్గా నైట్ స్టడీ ఎలా చేశాను అని చెప్పి. A big news for everyone. On 2nd September at 3 PM, Alex sir is coming live on Only IAS UPSC channel with a massive reveal. And guess what? Just by registering, you will get a free NCERT badge. But that's not all. If you attend the live event, even more exclusive surprises are waiting just for you. So don't miss this golden chance and click the links below. Register right now and be part of this great event. If you are targeting UPSC 2026, 2027 or 2028, then check out their foundation courses starting at just 10,999. For 2028 aspirants there is Praram, and for 2027 aspirants there is Sankalp and Pinnacle. 2026 aspirants Prahar and Titan. If you want to purchase any of these courses, then use my code SONI500 to get an additional discount on these courses. For more details, check the description box below. సో ఫస్ట్ డే 11కి అట్లా స్టార్ట్ చేసిన తర్వాత కొంచెం సేపు నేను కరెంట్ అఫైర్స్ విన్నాను. అది కంప్లీట్ చేసేసుకొని ఇంకా నాకు బాగా బాడీ హీట్ ఉంటుందండి. సో ఇంకా బటర్ మిల్క్ ఉంటే అవి తాగేశాను. ఆ తర్వాత ఆంథ్రోపాలజీ స్టార్ట్ చేశాను అనమాట. మీకు ఇక్కడ నేను పక్కన పెట్టుకున్నాను చూడండి సిలబస్. అది ఈ సిలబస్ ఆంథ్రోపాలజీకి కాదు, మీరు ఏ ఆప్షనల్ తీసుకున్నా కూడా ప్రతి ఒక్క ఆప్షనల్కి సంబంధించి సిలబస్ కాపీ మీకు ఉండాలి. ఎందుకంటే సిలబస్లో మనం ఏం చదువుతున్నాం ఏం చదవలేదని చెప్పేసి టిక్ చేసుకుంటూ చదివితే ఒకేసారి కంప్లీట్ అయిపోతుంది అండ్ మళ్ళీ రివిజన్స్ కూడా కంప్లీట్ అవుతూ ఉంటాయి. అలానే నేను చేస్తున్నాను. అండ్ ఆంథ్రోపాలజీకి నేను డిఫరెంట్ బుక్సే యూజ్ చేసిన, ఎందుకంటే నేను ఎంతో టైం లేదు కదా ఎగ్జామ్కి. సో త్వరగా కంప్లీట్ చేస్తే బెస్ట్ అని చెప్పేసి యూజ్ చేస్తున్నాను అనమాట. అలానే సెషన్ అవుతుంది. అండ్ యాక్చువల్లీ ఈ సెషన్ ఈరోజు వచ్చి 4:30 వరకు అట్లా కంటిన్యూ అయిందండి. ఇంకా ఎక్స్చేంజ్ చేద్దాం అనుకున్నాను కానీ లేదు, మళ్ళీ మార్నింగ్ లేచి ఇంట్లో వర్క్ చేసుకోవాలి కదా. సో ఎందుకు రిస్క్ తీసుకోవడం అని చెప్పేసి నేను 4:30కి వెళ్ళి పడుకున్నాను. అండ్ మా బాబు డే టైంలో నన్ను పడుకొనిస్తున్నాడు. నైట్ టైం కొంచెం తను కూడా అటు ఇటుగా లేస్తూనే ఉంటాడు. అండ్ తనకు కూడా కొంచెం వెళ్ళి పడుకోబెట్టడం అట్లా జరుగుతూ ఉంటుంది మధ్యలో. సమ్హౌ ఫస్ట్ డే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇది వచ్చి సెకండ్ డే అనమాట. ఈరోజు వచ్చి ఆంథ్రోపాలజీ లెక్చర్స్ వింటున్నా అండ్ లెక్చర్స్ కూడా సైమల్టేనియస్గా కంప్లీట్ చేసిన. ఫర్ ఇన్ కేస్ మీరు కానీ ఏ ఆప్షనల్ తీసుకున్నా కూడా నేను చెప్పేది ఏంటి అంటే ఈవెన్ మీరు పెయిడ్గా ఏమీ కోచింగ్స్ తీసుకోకపోయినా యూట్యూబ్లో జస్ట్ మీకు అర్థం కాని టాపిక్ ఏదైనా ఉంటే దాన్ని సర్చ్ చేసి దాని మీద మీరు క్లాస్ విని ఆ తర్వాత చదువుకుంటే బెస్ట్ అని నా ఉద్దేశం. ఎందుకంటే దాన్ని బట్టి తొందరగా మనకి గుర్తుంటుంది, మనం చదివింది ఈజీగా గుర్తుంటుంది అండ్ ఈజీగా అర్థమవుతుంది కూడా బుక్లో ఏం చదువుతున్నామని చెప్పి. అలాగా నేను కూడా లెక్చర్స్ వింటున్నాను. ఆంథ్రోపాలజీకి సంబంధించి లెక్చర్స్ నాకు చాలా హెల్ప్ చేస్తున్నాయి. అండ్ ఆల్రెడీ చదివిన టాపిక్స్ లెక్చర్సే వింటున్నాను, ఎందుకంటే పేపర్ 1 ఆల్రెడీ కంప్లీట్ చేశాను కదా. సో అలాగా నా ఆంథ్రోపాలజీ సెషన్ అయితే ప్రస్తుతానికి నడుస్తుంది. ఆంథ్రోపాలజీ సెషన్లో ఒక 2-3 క్లాసెస్ ఇట్లా విన్న తర్వాత 20-30 minutes అట్లా ఉంటుంది.
విన్న తర్వాత మళ్ళీ నేను ఓన్గా చదువుకుంటాను అనమాట. ఓన్గా మళ్ళీ నా బుక్ తీసుకొని ఓన్గా నేను మళ్ళీ ఆంథ్రోపాలజీ ఏమైతే టాపిక్స్ ఉన్నాయో చదువుకుంటాను. అండ్ ఈరోజు చదివిన టాపిక్కి సంబంధించిన లెక్చర్ నేను ఈవినింగ్ కానీ రేపు కానీ వింటాను. సో దట్ రివిజన్ అవుతూ ఉంటుంది. అండ్ ఇంకొకటి నేను ఆల్రెడీ చదువుతూనే ఉంటాను, క్లాసెస్ కూడా వింటూనే ఉంటాను కాబట్టి అలా గుర్తుంటుంది. అండ్ ఇంకొకటి ఏం చెప్దాం అనుకున్నానంటే డిసెంబర్ లోపు మొత్తం కంప్లీట్ చేసుకొని ఉండాలి. అందుకే నేను ఇంత స్ట్రెస్ అవుతున్నానండి. ఎందుకంటే నేను ఒక టార్గెట్ పెట్టుకున్నా, ఆ టార్గెట్ని రీచ్ అవ్వాలి. రీచ్ అవ్వకపోతే ఇంక ఈసారి వేస్ట్ అన్నట్టే. అలా అవ్వకూడదు అని చెప్పి నా ఒపీనియన్ అనమాట. ఏమో అసలు బాగా స్ట్రెస్సింగ్గా ఉంది. కానీ ఫస్ట్ నేను ఎప్పుడైతే ఈ స్లాట్స్ ఏదైతే ఉందో అంటే 4:30 వరకు స్టార్ట్ చేయడం, ఫస్ట్ 2 days బాగా ఇబ్బంది అయింది. తర్వాత నా మైండ్ని అంటే నేను ఎట్లా చెప్పాలి, హెడేక్ వస్తున్నప్పుడు కొంచెం కేర్ తీసుకోవడం, లేదా స్లీప్ మార్నింగ్ ఎక్కువ తీసుకున్నప్పుడు నైట్ యాక్టివ్గా ఉండడం మైండ్, అట్లా నేను గమనించాను అనమాట. స్లీప్ అనేది ఇంపార్టెంట్. ఎటు చేసి కూడా మీరు ఓవరాల్గా మంచిగా నిద్రపోతేనే మంచిగా గుర్తుంటుంది. మీరు కూడా చాలామంది నాకు చెప్పారు మంచిగా పడుకుంటేనే మనం చదివింది గుర్తుంటుంది అండ్ చదవాలని కూడా అనిపిస్తుంది అంతంత టైం కూర్చొని. మీలో కూడా చాలామంది 10 minutes 20 minutesకే నిద్ర వస్తుంది అక్క, ఎలా మీరు అంత లాంగ్ టైమ్స్ చదువుతున్నారు అని. 10 minutes 20 minutes నిద్ర వస్తుంది అని అంటే మీకు ఇంట్రెస్ట్ లేదు, లేదా మీ మైండ్ అనేది ఇంకా రెస్ట్ని కోరుకుంటుంది. మీరు సఫిషియెంట్గా స్లీప్ తీసుకొని ఆ తర్వాత చదివి చూడండి, డెఫినెట్గా మీకు చదవడానికి ఇష్టంగా అనిపిస్తుంది అండ్ చదివింది కూడా గుర్తుంటుంది. లేదా ఏమైనా చాక్లెట్ కానీ తినుకుంటూ చదవడం, అట్లా నాకైతే వర్క్ అవుతుందండి. చాక్లెట్ తినుకుంటూ చదివితే నాకు ఇంకా ఎక్కువ గుర్తుంటుంది. ఇది ఎంతవరకు వర్క్ అవుతుందో లేదో నాకు తెలియదు. నాకైతే ఖచ్చితంగా చాక్లెట్ తింటూ చదివితే ఖచ్చితంగా గుర్తుంటుంది. నేను అదే ఫాలో అవుతుంటాను ఎప్పుడైతే చదవాలనిపించదో. అండ్ ఇంకొకటి లౌడ్ రీడింగ్లో చదవండి. నిద్ర వస్తున్నప్పుడు లౌడ్ రీడ్ చేస్తూ ఉంటే మైండ్ యాక్టివ్గా పనిచేస్తుంది. అదే మీరు నిద్రమత్తులో ఉండి కూడా నోట్లో చదువుకుంటే ఇంకా నిద్ర వస్తుంది అనమాట. సో ఇలాంటివి కొన్ని టిప్స్ ఉంటాయి. అండ్ వాటర్ పక్కన పెట్టుకొని వాటర్ని టైం టు టైం తాగడం, హైడ్రేట్ అవుతూ ఉంటుంది కదా బాడీ. సో హైడ్రేట్ అవుతూ ఉంటే మధ్య మధ్యలో అప్పుడు మైండ్ కూడా యాక్టివ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇలాంటివి నేను ఫాలో అవుతున్నా ఈ సెషన్స్లో. సో ఇది ఎంతవరకు సాగుతుందో తెలియదు, ప్రస్తుతానికి అయితే వర్క్ అవుతుంది అని అనుకుంటున్నాను. అండ్ ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ హెల్ప్ఫుల్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అండి, సపోర్ట్ చేయండి. కొంచెం ఈ వీడియోస్ తీసుకోవడానికి ఎంత టైం పడుతుందో మీ సపోర్ట్ కూడా నాకు అంతే యూస్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.